చాలా శ్రద్ధ చూపెట్టారు మీ సమస్య మీద. పెట్టి మనము 6 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. తర్వాత కలకల శ్రీనివాసపురం దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. అంటే 2500 కోట్లు ఖర్చు పెట్టి 6 ఎకరాలు 10 ఎకరాలు మనం ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసుకోలేకపోతే ఇన్ని సంవత్సరాలైనా కూడా కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పి ఫస్ట్ అది అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయితేనే మన నీళ్ళు వస్తాయి. కాబట్టి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా, ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు. కనీసం 6 నెలలు సంవత్సరంలో ఉన్న మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పీలేరు కాన్స్టిట్యున్సీకి 82,000 ఎకరాలు నీళ్లు రావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ చిత్తూరుకి చాలా మంచి కలెక్టర్ గారు మా జిల్లా నుంచి వచ్చారు. ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ ఐ గెస్. క్వశ్చన్ నెంబర్ 344 శ్రీమతి సవిత గారు. చాలా ఎక్కువ చెప్పేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. అవునండి, అపెక్స్ ఆహార సొసైటీ ఆప్కో ద్వారా చేనేత కార్మికులకు సహకార సొసైటీల ద్వారా ఉత్పత్తి చేసిన దుస్తులకు మార్కెటింగ్ కోసం ప్రభుత్వ సహాయాన్ని అందిస్తుంది. స్వచ్ఛ ద్వారా ఎన్ఎస్డిసి నైపుణ్య స్థాయి పెంపు శిక్షణ ద్వారా ముడి సరుకుల సరఫరా పథకం, ఆర్ఎంఎంఎస్ ద్వారా కింద ముడి సరుకుల సరఫరా ఎగ్జిబిషన్స్, మార్కెటింగు, ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా సహకార సొసైటీలకు చెందిన చేనేత కార్మికులకు కూడా సహాయపడుతుంది. నమస్కారం. లోకం నాగమాధవ్ గారు. మాధవ్ గారు, నిన్న మీరు ఆ సమస్య చర్చించారు మత్స్యకారులది, అంత డీటెయిల్గా కాకుండా కొంచెం. సరే సార్, ధన్యవాదాలు అధ్యక్ష. చక్కటి పంచకట్టులో డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతలకు సంఘీభావం తెలియజేశారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది. ముడి సరకుల ధరలు పెరిగిపోయి మరమగ్గాలతో పోటీ పడలేక, అలాగే జిఎస్టీ అన్నది విధించడం వల్ల చీరల ధరలు పెంచలేకపోతున్నారు. అదే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగట్లేదు, కానీ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల సుమారు మన రాష్ట్రంలో 50% మగ్గాలు మూతపడిపోయాయి అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన నిజం. సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పునర్వైభవం తెస్తానని మాట్లాడారు. కాబట్టి నేను మంత్రి గారు ఇప్పుడు సబ్సిడీలు ఉన్నాయి యార్న్ మీద, పవర్ మీద, ఫ్యూయల్ మీద అని చెప్పారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ మీద. అలాగే మనం మార్కెటింగ్ బాగుంది, ఆప్కోళ్ళు సొసైటీలు చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ నేను మంత్రి గారిని ముఖ్యంగా కొన్ని విషయాలు ఆలోచించమంటున్నాను అధ్యక్ష. గుజరాత్లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈరోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష, మగ్గాలు మూసుకొని. ఎందుకంటే ఆ రోజుకి వచ్చి ఆ 150-200 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనకి మంచి పొందూరు పట్టు, పొందూరు, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, ధర్మవరం, కలంకారి, వెంకటగిరి ఇవన్నీ మంచి బ్రాండ్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది చాలా అవసరం అధ్యక్ష. తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి. ఎందుకంటే ముడి సరుకుల ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈరోజు చాలా కష్టం అయిపోతున్నది. అలాగే లోకల్లో ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి ముడి సరుకులు వచ్చేటట్టు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత చేనేత కార్మికులకి, నేతన్నలకి ఇళ్ళు ఇచ్చేటప్పుడు షెడ్లకి సెపరేట్గా, అంటే వాళ్ళకి స్థలం ఉంటే షెడ్లు కట్టుకోవడానికి వేరే బడ్జెట్ ఇవ్వవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని ఈరోజు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే కమ్యూనిటీ షెడ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే అమరచింత అనే ఊరిలో కమ్యూనిటీ షెడ్స్ పెట్టి దాన్ని ఒక ఎంఎస్ఎంఈగా రూపొందించి ఈరోజు వాళ్ళ అధిక లాభాలు తెలంగాణలో పొందుతున్నారు అధ్యక్ష. కానీ ఆ పరిస్థితి మన నేతన్నలకు లేదు.
అలాగే ఇంకొక ముఖ్య విషయం నేను కోరుకుంటున్నది ఏంటంటే మాధవ్ గారు, ఇది ప్రశ్నోత్తరాల సమయం, సూచన సమయం కాదు. మీరు అన్ని సూచనలు ఇస్తున్నారు. అదే నేను కమ్యూనిటీ షెడ్స్ పెట్టమని అడుగుతున్నాను అధ్యక్ష, సూచన కాదు అధ్యక్ష. కమ్యూనిటీ షెడ్ సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నాను అధ్యక్ష. పెట్టే ఉద్దేశం ఉందా అని దాన్ని ప్రశ్న రూపంలోకి అలాగే అన్ని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారు కొంచెం. కమ్యూనిటీ షెడ్స్ మీద ఏదైనా మనకి సబ్సిడీ అధికంగా ఇచ్చి అది పెట్టే విధంగా ఏదైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి గారిని అడగడం అవుతున్నది అధ్యక్ష. అలాగే మనం మార్కెటింగ్ మీద ఇంకేమైనా అడిషనల్గా మనం ఆలోచించి మన ఆప్కో ఈ సొసైటీలు ఉన్నాయి నాకు తెలుసు అధ్యక్ష, కానీ ఫ్యాబ్ ఇండియా అలాంటివి ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీగా మన నేతలకు ఏమైనా సహాయపడేటట్టు ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నదా అని కూడా మంత్రి గారిని అడగడం జరుగుతున్నది అధ్యక్ష. తర్వాత గవర్నమెంట్ మన నేషనల్ హ్యాండ్లూమ్స్ డేలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు జిఎస్టీ వెసులుబాటు కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం గవర్నమెంట్ ఏమైనా మంత్రి గారు ఏమైనా ఆలోచిస్తున్నారా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే గవర్నమెంట్కి ఒక్క సూచన అధ్యక్ష, ఒక నెలలో ఒక రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు చేనేత వేసుకున్నారా ఏంటండి? మీ శారీ చేనేతేనా? చేనేతేనండి, చేనేతేనండి. నమస్కారం. ఒక్క నిమిషం, ఒక్క సప్లిమెంటరీ. జయ నాగేశ్వర రెడ్డి గారు ఒకేసారి చెప్పచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ముఖ్యమంత్రి వర్యులు చేనేత కళాకారుల కొరకు ఏదైతే పట్టు పరిశ్రమ నుంచి సెరికల్చర్ ప్రతి చేనేత కుటుంబానికి 600 రూపాయలు, అదే రకంగా మళ్ళీ దాన్ని 1000 రూపాయలు పెంచి పట్టు మగ్గాల మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24 గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని రంగులు మార్చినట్టుగా ఈ స్కీముకు పేరు మార్చి నేతన నేస్తామని పెట్టి 24,000 అంటూ డ్రామా మొదలుపెట్టింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నారా? అదే రకంగా ఏదైతే సిల్క్ సబ్సిడీతో పాటు సబ్సిడీ రుణాలు చేనేత కళాకారులకు బ్యాంక్ లింకేజ్ లేకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? అదేవిధంగా మూడోది, శాసనసభ్యురాలు గౌరవనీయులు చెప్పిన విధంగా వర్క్ షెడ్లకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను పెంచి చేనేత కళాకారులకు ఈరోజు మళ్ళీ దాన్ని ఇచ్చే విధంగా ఏదైనా ప్రతిపాదన చేస్తున్నామా? 200 యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి ఈరోజు జిఎస్టీ తొలగించడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. దానికి తమ ద్వారా మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, నేను అడిగిన ఈ 3 ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా తమ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నా అధ్యక్ష. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు, వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష. వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో.